నిన్న రాత్రి అరౌండ్ 10:30కి నేను ర్యాపిడో బైక్ బుక్ చేశాను. పికప్కి ఒక అంకుల్ వచ్చారు. చూస్తే ఆల్మోస్ట్ 65 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. వింటర్ సీజన్, హైదరాబాద్లో చాలా చలి. ఆయన చేతులు కంపించుతున్నాయి. బైక్ చాలా ఓల్డ్ ప్యాషన్ ప్లస్, కండిషన్ బాగలేదు, కొన్ని పార్ట్స్ బ్రోకెన్. ఫోన్ స్క్రీన్ క్రాక్ అయ్యి డిస్ప్లేలో బ్లాక్ స్పాట్ కూడా ఉంది. కానీ ఇవన్నీ ఆయనని ఆపలేదు. ఆయన రైడ్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ప్రాబ్లం మనీ ఎర్న్ చేయకపోవడం కాదు, రైట్ టైంలో రైట్ డిసిషన్స్ తీసుకోకపోవడం. ఈరోజు మనం యంగ్గా ఉన్నాం, హెల్దీగా ఉన్నాం, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు డిసిప్లిన్ ఉండకపోతే, ప్లానింగ్ లేకపోతే, ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ లేకపోతే ఫ్యూచర్లో మనం కూడా కంపల్షన్తో వర్క్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏజ్ సపోర్ట్ చెయ్యదు, హెల్త్ సపోర్ట్ చెయ్యదు, వెదర్ సపోర్ట్ చెయ్యదు. లైఫ్ అంతా సర్వైవల్ మోడ్లో గడపాల్సి వస్తుంది. ఆ అంకుల్కి నిజమైన ప్రాబ్లమ్సున్నాయి. 65 ఏజ్, హెల్త్, చలి, డ్యామేజ్డ్ బైక్, బ్రోకెన్ ఫోన్. కానీ ఆయన ఎక్స్క్యూజెస్ వెతకలేదు, పని మాత్రమే చేశాడు. మనం ఈరోజు చిన్న ఇష్యూస్ని పెద్ద ఎక్స్క్యూజెస్గా తీసుకుంటున్నాం. కానీ ట్రూత్ ఏంటంటే మనీ ఎర్న్ చేయడం గోల్ కాదు, ప్రాపర్ ఇన్కమ్ సిస్టమ్ బిల్డ్ చేయడం రియల్ గోల్. ఇప్పుడు మనం రైట్ డిసిషన్స్ తీసుకుంటే, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకుంటే, డిసిప్లిన్తో వర్క్ చేస్తే ఫ్యూచర్లో మనం ఇలాంటి సిచ్యువేషన్లో పడం. టుడేస్ సాక్రిఫైస్, టుమారోస్ ఫ్రీడమ్. టుడేస్ డిసిప్లిన్. ఆ రాత్రి నాకు ఆ అంకుల్ లైఫ్ లెసన్ ఇచ్చారు. నేను సీరియస్గా తీసుకున్నాను. మీ అందరి కోసం చెప్తున్నాను. ఇలాంటి చాలా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కోసం ఇప్పుడే ఛానల్ని ఫాలో అవ్వండి.